ఏంటి బ్రో రిసెప్షన్ ఈ రేంజ్ లో చేశారు? రష్యన్ అమ్మాయిలతో మాక్టైల్ సర్వింగ్, కట్టెల పొయ్యి మీద మటన్, చికెన్, ప్రాన్, ఫిష్, క్రాబ్ లాంటి ఎన్నో వెరైటీస్ వంటలు, గేమ్స్, రోబోడాగ్, బాబోయ్ చాలా ఉన్నాయి. లాస్ట్ వరకు చూడండి లేదా చాలా మిస్ అయిపోతారు. రీసెంట్ గా బొబ్బిల్లో ఒక రిసెప్షన్ కి వెళ్ళాను. ఎంట్రన్స్ డెకోర్ అదిరింది అనుకుంటే స్టేజ్ డెకోర్ ఇంకా ఇచ్చి పాడేశారు. ఫుల్ నేచురల్ ఫ్లవర్స్ తో చాలా బాగా చేశారు. ఆ డెకోర్ చూస్తుండగా అందరికీ స్నాక్స్ అండ్ మాక్టైల్ సర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. కాక్టైల్ ప్రాన్స్, కేఎఫ్సీ స్టైల్ చికెన్, పావ్ బాజీ, పానీపూరి, చాక్లెట్ ఫౌంటైన్ ఇలా చాలా పెట్టారు. అప్పుడు వచ్చారు పెళ్లికొడుకు పెళ్లికూతురు. వీళ్ళని ఎంట్రన్స్ నుండి స్టేజ్ వరకు చాలా కొత్త స్టైల్ తో ఏదో మూవీ సాంగ్ లైవ్ లో చూస్తున్నట్టు గ్లోయింగ్ బటర్ఫ్లై థీమ్ తో ఫాగ్ అండ్ ఫైర్ వర్క్స్ తో చాలా బాగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఇంకా వచ్చిన వాళ్ళకి బోర్ కొట్టకుండా రోబోడాగ్, గేమ్స్, మెహందీ, చిలిక జ్యోతిష్యం, ఇన్స్టెంట్ ఫోటోస్ అని చాలా ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేశారు. ఇంకా డిన్నర్ లో నాన్ వెజ్ కాబట్టి నేను అక్కడికి వెళ్ళిపోయా. వెరైటీస్ మామూలుగా లేవు. స్టఫ్డ్ క్రాబ్, బాయ్ స్టైల్ మటన్ దమ్ బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ వేపుడు, గోంగూర ప్రాన్స్, బొంబుడేల పులుసు, అబ్బో ఇలా ఒక పెద్ద నాన్ వెజ్ అండ్ వెజ్ లిస్ట్ ఎన్నో పెట్టారు. నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని తినేసి డెజర్ట్ దగ్గరికి వెళ్ళిపోయా. లోకల్ కొబ్బరి ముంజి నుండి దుబాయ్ కునాఫా వరకు ఒక 10 వెరైటీస్, టర్కిష్ ఐస్ క్రీమ్ తో పాటు స్పెషల్ పాన్ కౌంటర్ లో పాన్ తినేసాక వరమాలు చూడడానికి వెళ్ళిపోయా. రాయల్ డాన్సెస్ తో అదిరిపోయే ఫైర్ వర్క్స్ తో వరమాలు ఎంతో బాగా జరిగింది. ఇవన్నీ చూస్తే అర్థమయ్యే ఉంటది చేసింది ఎవరో కాదు, రాజమండ్రి అబీవెంట్స్ వాళ్ళని. ఆంధ్ర తెలంగాణలో మీ అకేషన్ ఎక్కడైనా స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేయండి, మీ అకేషన్ అదరగొట్టేస్తారు.